దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములో ఇలాగ వ్రాయబడింది. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి మీరు అని అంటూ ఉన్నాడు. మీరు ఏమి చేసినను, భోజనము చేసినను పానము చేసినను, పని చేసినను, ఖాళీ సమయంలోనైనను, మందిరములోనైనను, బయట అయినను, ఏమి చేసినను సమస్తమును దేవుడు చూస్తున్నాడు గనక మీరు చేసే ప్రతిదీ దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవునికి కీర్తికరంగా ఉండాలి, దేవుని గణపరిచే విధంగా ఉండాలి, దేవుని ఆరాధించే విధంగా ఉండాలి అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. గనుక నీవు ఏమి చేసినను ఆయన మహిమపరుస్తూ చేయాలి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు అవమానము కలగకుండా నీవు నేను బ్రతకాలి. నీవేమి చేసినను నీ వలన 10 మంది దేవుని బిడ్డ ఈ వ్యక్తి అని తెలుసుకునేలాగున బ్రతకాలి అని దేవుడు మనలను కోరుచున్నాడు. నీవు ఏమి చేసినను ఆయన మహిమపరుస్తూ చేయాలి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు అవమానము కలగకుండా నీవు నేను బ్రతకాలి. నీవేమి చేసినను నీ వలన ఫలాని వ్యక్తి ఫలానిది ఇది చేశాడు, ఫలాని వ్యక్తి ఫలాని అనే ఆయనకు చెడ్డ పేరు రాకుండా ఫలాని క్రైస్తవుడు అని ఆమోదిస్తూ ప్రజలు మాట్లాడతారు. క్రైస్తవుడు అనగా క్రీస్తు కుమారుడు, క్రీస్తు బిడ్డ అని అర్థము వస్తుంది. అనగా మొట్టమొదటగా ఫలాని వ్యక్తి అనగా క్రీస్తు కుమారుడు అనగా యేసు క్రీస్తుకు వస్తుంది. గనుక నీ వలన ఆయన మహిమపరచబడాలి, కానీ కించపరచకూడదు. నీ వలన ఆయన బాధపడకూడదు. గనుక నీవు ఆయనను కీర్తించేవాడిగా ఉన్నావా? నీ క్రియల వలన నీవు ఆయనను కీర్తించాలి, ఆయన మహిమపరచబడాలి అని దేవుడు కోరుచున్నాడు. దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా దేవానికి స్తోత్రం. అయినా తండ్రి, వాక్యాన్ని అనేకులు విని ఉన్నారు. ప్రతి హృదయంలోనూ నాటబడలాగిన సహాయాన్ని దయచేయండి. స్తోత్రం నాయనా, నిన్ను మాత్రమే ఆరాధించులాగున సహాయాన్ని దయచేయండి. నీకు రావలసిన మహిమను కీర్తిని అనేకులకు ఆమోదిస్తూ విగ్రహారాధన చేసే బిడ్డలు అనేకులు ఉన్నారు నాయనా. అలాగుండక తండ్రి నిన్ను మాత్రమే మహిమపరుస్తూ ఉండే భాగ్యాన్ని దయచేయండి. విన్న ప్రజలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడులాగున సహాయాన్ని దయచేయండి. ఆత్మీయతలో ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. తండ్రి, ఎందరైతే అనారోగ్య పరిస్థితుల్లోనూ ఇబ్బందుల్లోనూ సమస్యలోనూ ఉన్నారో అందరినీ దర్శించండి. నీ నామ ఘనత కొరకు అనేకులను లేవనెత్తండి. నీ కొరకు తండ్రి యేసయ్య సేవకులుగా, బోధకులుగా తండ్రి యేసయ్య తీర్చిదిద్దండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.